ఎవరో ఒకరు అయ్యప్ప చౌదరి అంట కామెంట్ చేశారు. ఆ ఒక్క కామెంట్తో ఇంతమంది దీని మీద రెస్పాండ్ అయ్యి దీని మీద రకరకాలుగా స్టోరీస్ సోషల్ మీడియాలో 2 వర్గాలుగా విడిపోయి అతనికి ఇంతమంది రిప్లైస్ ఇవ్వడంతో ఇంతవరకు దారితీసింది. సో అసలు ఎంతవరకు కరెక్ట్? నిజంగా అంటే తెలంగాణకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అవి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? దీన్నే ఎందుకు ఇంత పెద్ద, ఇప్పుడు ఏం ఇష్యూస్ లేదు ఇదే ఇష్యూ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు. ఒక నెల కూడా అవలా ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ జరిగి అది ఇంతే. అసలు ఆ వివాదానికి ఈ వివాదానికి చాలా దగ్గర సంబంధం ఉందంటాను నేను. ఎట్లా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఏవో మంత్రాలు జరిగినాయి అని చెప్పి నాకు ఒకరు చెప్పారు అని చెప్పి ఆయన అన్నారు. అలా అలా అన్నది దరిమిల అది అలా 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 వివాదమై కూర్చుంది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, వీళ్ళని వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, వాళ్ళు వీళ్ళని దుమ్మెత్తి పోసుకోవటం. అసలు ఎప్పుడూ కూడా మనము ఏ సమస్యకైనా పరిష్కారం కావాలనుకుంటే, అనుకోకుండా ఇలా వివాదాలు చేసుకుంటామంటే అది వేరే విషయం. పరిష్కారం కావాలి అంటే మూలాల దగ్గరికి వెళ్ళాలి. అసలు నాగేశ్వర్ గారు ఆ విధమైన చర్చను పెట్టడం కరెక్టా కాదా అని ఎవ్వరూ మాట్లాడలా. ఏ మేధావి, తెలంగాణలో మేధావులు కూడా ఆ విషయం మాట్లాడలా. అవును నాగేశ్వర్ గారు, మీ అభిప్రాయంగా మీరు చెప్పుంటే బాగుండేది, నాకు ఎవరో చెప్పారు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనేసి దాన్ని అంతటితోటి ఆపేసి ఉంటే బాగుండేది. ఆపలా. అది ఎక్కడికి వెళ్ళింది? ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుకొని అబద్ధాల విత్తనాలు చల్లారు ఆ ప్రెస్ మీట్ల సందర్భంగా. ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకు దగ్గర నేను చెప్తాను మీకు. అందుకే అసలు ఏ రోజు ఆంధ్ర వాళ్ళతోటి తెలంగాణ వాళ్ళు కలిసి లేరు అని ఒక పెద్ద మంది స్టేట్మెంట్ పారేశాడు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి లేకపోవడం ఏంటి? అసలు కలిసే లేకపోతే సురవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆంధ్రుల చరిత్ర ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఈ ప్రాంతం ఆయన తెలంగాణ మనిషేగా, పోనీ ఆయన ఆంధ్ర అనుకుంటున్నారా మీరేమన్నా తెలియక? అంటే ఇప్పుడు చరిత్రను ఎవరు చదువుకోవట్లేదండి. మాట్లాడేవాళ్ళు, ఎనలిస్టుల పేరుతో వచ్చేవాళ్ళు, ఉద్యమకారుల పేర్లతో వచ్చేవాళ్ళు ఎవరు కూడా చరిత్రను చదవట్లా. మరి అలాంటప్పుడు ఆంధ్రుల చరిత్ర రాశారు అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసి ఉందనే కదా అర్థం. దీనికి ఇంకో పెద్ద మనిషి అసలు తెలంగాణ అనే పదవే లేదు డిక్షనరీలో అని మాట్లాడాడు ఇంకొక ఆయన. అసలు వీళ్ళని చూస్తుంటే, ఇలా మాట్లాడిన వాళ్ళని చూస్తుంటే ఈ జన్మకి చాలా అనిపించేటట్లు మాట్లాడుతున్నారు. అది అయిపోయింది. అది ఎంతో కొంత మొత్తానికి ఇటు తిప్పి అటు తిప్పి ప్రాంతీయ విభేదాలు తీసుకుని వచ్చి దీనిలో మళ్ళీ ఇంకొంతమంది ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి తిప్పి ఓ జ్యూస్ తీసి ఆ జ్యూస్ని ఇవాళ రాజకీయానికి వాడుకుందామని చూశారు, కాయకల్ప చికిత్స చేసుకుందామని చూశారు. అది అలా సద్దుమణిగింది అనుకోకుండా. అది అయిపోయాక ఇప్పుడు ఇది వచ్చింది. ఈ ఇడుపు కాగితం అనే మాట గురించి సబ్ టైటిల్స్ వేస్తారా అనే మాట మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇందులో రెండో మాట లేదు. ఆయన వెటకారంతో అన్నాడా, లేకపోతే నలుగురిలో గుర్తింపు కోసం అన్నాడా, ఇంకా దేనికన్నా కానీ క్షమించే విషయం కాదు. దాన్ని అంతవరకు మాట్లాడి వదిలేసి ఉన్నట్లయితే విఘ్నత చూపించాలి. ఇప్పుడు ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మంచి డైలాగు. నేను ఎదవలకు దారి ఇవ్వను అన్నాడు ఒక అతను, నేను ఇస్తాను అన్నాడు రెండోవాడు. సింపుల్ కదా, నువ్వు ఎదవ్వి అయినా నీకు దారిస్తాను అన్నాడు. ఆ మాత్రం వెటకారం చాలు కదా. ఇక్కడ కూడా అలాంటి వెటకారం ఏదన్నా వేసేసి దీన్ని వదిలేసి ఉంటే బాగుండేది. కానీ ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళకి ఒక పౌరుషం రగల్చాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, దాని ద్వారా రాజకీయాలకు దాన్ని వాడుకోవాలి. ఆ పని కోసం కొంతమంది రెడీగా గోతికాడ నక్కల్లాగా కూర్చుని ఉన్నారు. అంటే ఇంత చిన్న విషయం మీద అంటే కవిత కూడా రియాక్ట్ అయ్యారు, మీరు చూసారు? అదే నేను చూశాను. అది రియాక్ట్ అయ్యి అది మళ్ళీ డిప్యూటీ సీఎం పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళి కామెంట్ చేసినా కూడా ఎవరు దీన్ని అంటే అంత నిజంగా అంత ఉందంటారా? అంత తీవ్ర అసలు అంత లేనే లేదు. ఆవిడ వచ్చి ఆవిడ ఇప్పుడు అస్సలు పని లేని మనిషి ఎవరంటే ఆవిడండి. ఆవిడ ఒక రాజకీయ శూన్యతలో ఉంది వాళ్ళ. ఆమె రాజకీయంలో ఆమె స్థానాన్ని పదిలపరుచుకోవటం కోసం ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది ఆవిడ. ఆ అవకాశం ఈ విషయానికి వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా పవన్ కళ్యాణ్
ఆ 2వ తారీఖే మీటింగ్ పెట్టాలనుకోవడం దేనికి? ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 360 రోజుల్లో ఏ రోజైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆ రోజే మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే అవకాశం కోసం కామెంట్ చేసినట్టు, అవకాశం కోసం రియాక్ట్ అయినట్టేనా ఇది? అంతే. ఆ రోజు చేసి ఇప్పుడు వీళ్ళు ఎంత చేయాలని చూస్తున్నారో వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. అంటే సమస్థాయిలో ఏమంటారు దాన్ని, యజ్ఞంలో ఆజ్యం పోస్తారు చూసారా, అలా ఆజ్యం పోస్తున్నారు తప్పితే అసలు గొడవ ఆపాలి. ఇది ఎంత చెత్త గొడవ. ఇది ఫైనల్లీ ఒక తెలుగు మూవీ, ఈ 2 రాష్ట్రాల వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అంటే దీన్ని ఏమంటారు శ్రవణ్ గారు అంటే, ఇప్పుడు ఎవరో అండి, తెలియదు అసలు అయ్యప్ప చౌదరి ఎవరో కామెంట్ చేసిన ఆయన, ఆ ఒక్క మనిషి చేసిన దానికి మొత్తం అందరూ, ఇంకా ఆంధ్ర వాళ్ళందరూ తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవ్వాలి? అంత అవసరం లేదు కదా. కరెక్ట్ మీరు అన్నది. వాస్తవానికి ఒకరు ఇద్దరు అన్నారు, దాన్ని ఎందుకు ఇంత సీరియస్ తీసుకోవాలంటే అనే మాటలు చాలా సెన్సిబుల్ మాటలు, చాలా సెన్సిటివ్. అంటే ఒక స్త్రీకి క్యారెక్టర్ మీద అంటే సెన్సిటివ్, ఒక ప్రాంతం వారికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటిని ఈగోయిస్టులు కలిసి దాన్ని కదిలిచ్చే ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. సరే, ఒకలో ఇద్దరు అన్నప్పుడు ఒకలో ఇద్దరు సమాధానం చెప్పినా కూడా ఈ రోజులు ఎలా ఉందంటే, మనం బ్రెయిన్ మనం పని ఏం చేయాలంటే మనల్ని, మన ఐడియాలజీని మనల్ని పని చేయట్లేదు, మన మెదడులో విషయాన్ని నింపి పెడుతున్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి, లేదా ఒక భావజాలం మీదనో, ఒక వ్యక్తి మీదనో, ఒక ప్రాంతం మీదనో, ఒక పార్టీ మీదనో, ఒక కులం మీదనో ఐడియాలజికల్గా సోషల్ మీడియా ద్వారానో లేదా ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే రేపు ఆ అబద్ధమే నిజం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయాము. సో అట్లాంటప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం మాకైతే ఉంది. మా భాష మీద, మా ప్రాంతం మీద, మా ఆశ మీద, మా జీవన సరళి మీద ఏదన్నా అంటే మాత్రం మాలాంటి వాళ్ళం, నేనైతే ప్రతిసారి స్పందిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా స్పందించకపోతే ఆయనకే కాదు, ఆయనకే ఇచ్చినా కూడా దీంట్లో ఎప్పుడైనా సరే ఏంటంటే వాసనకు వచ్చేస్తాయి కుక్కలు అన్నట్టుగా బొక్కలు ఎత్తుకుంటపోవడానికి వస్తాయి. ఇది ఇష్యూ స్టార్ట్ కాగానే రాజకీయాలు వచ్చేసాయి. రాజకీయ పార్టీలు దీన్ని ఎలా వాడుకోవాలనేది ప్రారంభమైంది. మీరన్నట్టుగానే రాజకీయ పార్టీలు వచ్చి అవాకులు చెవాకులు అన్మెచ్యూరిటీగా మాట్లాడడం. నేను కూడా కవిత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత, తెలంగాణ పార్టీ తరఫున మాట్లాడిన కవిత దాన్ని చాలా నేనైతే ఖండిస్తాను. హర్షించను కూడా కాదు. మేడం కూడా ఏం మాట్లాడుతాను చూసి చామ కూడా రెండు బాయస్ మాట్లాడింది. ఎవడో ఆఫ్ మైండోడు తన రికగ్నైజ్ కోసం, తన రికగ్నైజ్ పార్టీలో తన స్థిరత్వాన్ని ప్రదర్శించుకోవడానికి వేదికలెక్కి తెలంగాణ పదం డిక్షనరీ లేదని చెప్పి పెద్దసారి దగ్గర నేను మార్కులు కొట్టాలని మాట్లాడాడేమో. మాట్లాడిన వానికి తెలియదు డిక్షనరీ పుట్టకముందు తెలంగాణ ఉంది, తెలంగాణ పదం ఉంది. డిక్షనరీ ఎప్పుడు పుట్టింది, డిక్షనరీ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో కూడా వానికి తెలియదు. అక్కడే మాట్లాడినప్పుడు ఆయన ఖండించాల్సి, ఆయన సదరు వ్యక్తులు ఖండించాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే రేపు పొద్దున అదే వింటే నిజంగా రేపు పొద్దున ఇంకా నెక్స్ట్ జనరేషన్ వరకు అవును తెలంగాణ పదం డిక్షనరీ లేదట కదా. మేము స్పందించకపోతే అవసరమా ఇంతలో ఇంత ఉందా, ఇంత ఫీల్ అవ్వాలన్నా అవసరమా, ప్రాంతాల అవసరమా, భేదాలు అవసరమా అంటే ఇక్కడ ఏదో అంటారు. ఇప్పటికి కూడా రకరకాల అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఉద్యమం అయిపోయింది కాబట్టి రాష్ట్రం చాలా, నేను అనేది రాష్ట్రం విడిపోయింది, ఆ ఉద్యమం వచ్చేసింది, అయిపోయిన తర్వాత మళ్ళీ పాతదాన్ని వెతుక్కొద్దని ఆ అంశాలను బయటికి తీయట్లేను. ఎందుకంటే చరిత్రను అబద్ధాలు చాలా చెప్పేసి అభూత కల్పన చేసేసారు. సరే, జరిగింది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏది జరగాలనో అది జరిగింది, వచ్చింది. 12 సంవత్సరాలు అంటే అపోహల మధ్య, అనుమానాల మధ్య ఎన్ని రకాలుగా పరిపాలించడం రాదని చెప్పడానికి రకరకాలు చేసిన మనం ఆ ఇల్లు పేడ చదువుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందో, మెడలు బట్టి నెట్టేస్తారో, మన ఇంటి మీద దాడులు చేస్తారు రాత్రి కాడ అనేటువంటి అపోహల మధ్య ఏర్పడిన తెలంగాణ ప్రశాంతంగా హాయిగా, ఎంత అంటే కించిత్ నిద్రలో కలలో కూడా మాకు చెడు జరుగుతుందో అన్న ఆలోచన కూడా రాకుండా 12 ఏళ్ళు ముందుకెళ్తూ ఉంది, ప్రగతి వైపు వెళ్తూ ఉంది. 28 రాష్ట్రాలకు పోటీగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఎందుకు మళ్ళీ ప్రాంతీయవాదం వాసన వినపడుతుంది? ఇక్కడ నేను చాలా రీసెర్చ్ చేస్తాను పొలిటికల్ అనలిస్ట్గా. నేను అమ్మగారు కూడా తెలుసు, మనం చాట చెరుగుతూ ఉంటాం. చెరిగే విధానం మార్పు వస్తుంటే ఫలితాలు తక్కువగా మార్పు వస్తాయి. అంటే మెరుగులు రావాల్సినప్పుడు పొట్టు రావాల్సిన విధంగా ఎలా జరుగుతారో ఇప్పుడు తెలంగాణ అంశాన్ని గతంలో ఉద్యమప్పుడు తెలంగాణ ఓట్ల కోసం, తెలంగాణ భావజాలంలో ఓట్లు మెరుగు కావాలని చెప్పి చేసినటువంటి అది ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదంలో ఆంధ్ర సెటిలర్ ఓట్స్ పోలరైజ్ కావాలని, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రయోజనం కోసం, స్వార్థం కోసం, ఇది నిన్న 2వ తారీఖున వద్దు, నీ వల్ల సమాజానికి హాని ఉంది, నువ్వు సంఘానికి విచ్ఛిన్నం చేస్తావు, నీ వల్ల శాంతి భద్రత దెబ్బతింటే కోర్టు చెప్పినా కూడా కావాలని బలవంతంగా వచ్చి 2వ తారీఖున ఇంటి ముందర డ్రామాలు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలడం అంటే రాజకీయ ప్రయోజనం కోసమే కదా. పండగ నాడు ఏ పండగ
ఆవిర్భావ పండుగ రోజు వాళ్ళకి ఆయనకి ఎట్లాగో పండుగ లేదు, ఎందుకంటే ఆ రాష్ట్రం ఇంతవరకు పండుగ దినం ఏంటో కూడా కన్ఫ్యూజ్లో ఉంది. ఆ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే అక్టోబరా, నవంబరా, జూన్ 2వ తారీఖు కూడా వాళ్ళే సైక్యత లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మేము అందులోకి వెళ్ళాం. 2వ తారీఖున వేడుక చేసుకునే రోజు బలవంతంగా వచ్చి కోర్టు వద్దను చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇక్కడ చర్చ జరగాలి, ఇక్కడ మంట పుట్టాలి, దాని నుంచి ఓల్టు పోలరైజ్ అయితే రాబోయే నా జేహెచ్ఎం ఎన్నికల్లో లబ్ధి పొందాలి. అందుకే చూడండి ఇప్పుడు చేస్తున్న కామెంటు ఏదైతే సోషల్ మీడియాలో కామెంట్లు, మీరు 2 ఎగ్జాంపుల్ చెప్తారు, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా ఒక కులానికి చెందిన వాళ్ళే, లేదా ఒక ఫ్యాన్స్, ఒక హీరో ఫ్యాన్స్ వాళ్ళే ఉన్నారు. స్పష్టంగా వాళ్ళ క్యాప్షన్ కూడా చూపిస్తాను నేను, ఇది ఎన్బీకే అని చూపిస్తాను. నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది ఫర్ ఓన్లీ ఎన్బీకే అన్నాడు. ఎన్బీకే అంటే మనందరికి తెలిసింది, వాళ్ళ కోసం మాత్రమే నేను పోరాడతా అని చెప్పి క్యాప్షన్ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు.